సరే మామగరే సా సనిద పస సరే మామగరే సా సనిద పస రే మదని గప సా సనిద ప మగ పమరే. నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో అహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వేయి పందెం కడకు చేరాలి గమ్యం కడలి పోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బతుకుల గజి బిజి. సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి కార్ తీసుకున్న సెకండ్ డే. సో ఇంట్లో చూసారు కవర్ తీసేసి కవర్ డిక్కీలు వేసుకొని వచ్చిన. ఎందుకంటే ఇంత మంచి రోడ్లో ఇట్లా చెట్లు అవన్నీ ఉన్న రోడ్లో ఒక మంచి డ్రోన్ షాట్ అయితే పడుతుంది కదా, ఒక రీల్ తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆబ్వియస్లీ కార్ కొన్న దగ్గర క్యూరియాసిటీ ఉంటుంది, నడపాలని ప్లేసెస్ చెక్ చేస్తున్నా. ప్రస్తుతానికి ఏదైనా మంచి గ్రీనరీ ఉన్న లొకేషన్ దొరికితే వేసేస్తా, మంచి రీల్ క్రియేట్ చేసుకున్నా, డ్రోన్ షాట్ తీసుకున్నా ముఖ్యంగా. సో ఇక్కడ బాగుంది, చుట్టూ గ్రీనరీ ఉంది మంచిగా. ఇక్కడ స్పాట్ కూడా కొంచెం నీట్గా ఉంది, ఇక్కడ నీట్గా ఉంది. బట్ చూద్దాం, కొంచెం ముందుకు వెళ్ళేసి మళ్ళీ వద్దాం. కార్ ఇప్పుడే కదా తీసింది, ఒక 5-6 కిలోమీటర్లు నడపకపోతే ఎట్లా. సో సీటింగ్ పొజిషన్ ఇట్లా అంతా చూసుకుంటే కంఫర్టబుల్ ఉంది, ఇక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక లొకేషన్ దొరికింది నాకు మా ఏరియాలో. సో చూడండి, చుట్టూ చెట్లు, పక్కనే రోడ్, కారు పోతుంది చూడండి, రోడ్ అండ్ ముందర గ్రీనరీ. ఒకసారి డ్రోన్ ఫ్లై చేస్తే ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. సో డ్రోన్ బయటికి ప్రస్తుతానికి అయితే గాలి ఎక్కువ వస్తుంది, బట్ డ్రోన్ ఎట్లా సపోర్ట్ చేస్తుందో చూడాలి ఒకసారి. సో కొత్త కారు, ఒక డ్రోన్ షాట్. సో మనం ఇప్పుడు డ్రోన్ అయితే బయటికి తీద్దాం. తెలుసుగా మనం రీసెంట్గా డ్రోన్ తీసుకున్నాం, Air 3s. సో నేను అనుకోలేదు ఇంత తొందరగా డ్రోన్ తీసుకుంటాను, ఇంత జల్దీ కారు కూడా వచ్చేస్తుంది ఇంటికి అండ్ ఈ షాట్ ఇట్లా తీసుకుంటా అని. బట్ అన్నీ కలిసి వస్తున్నాయి, టైంకి జరిగిపోతున్నాయి. సో చూసారు కదా, ఇది దా వీడియో. ఎట్లా అనిపించింది మీకు డ్రోన్ షాట్స్ కనుక మంచిగా అనిపిస్తే మంచిగా ఉంది, లొకేషన్ బాగుంది, ఇలాంటివి ఏమైనా కామెంట్ ఉంటాయి కదా, మీ ఇష్టం. సో ఈరోజుకి ఇంతే ఈ వ్లాగ్. సో జస్ట్ కార్ కొత్తది కాబట్టి ఒక చిన్న క్యూరియాసిటీ, ఒక చిన్న డ్రైవ్, అండ్ దాంతోపాటు మనకు డ్రోన్ ఉంది కాబట్టి ఒక డ్రోన్ షాట్, ఇంకేం. సో కార్ పార్క్ చేసిన తర్వాత 121 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ యావరేజ్ వచ్చేసి 12 కిలోమీటర్స్ ఇస్తున్నట్టు చూపిస్తుంది. డిస్టెన్స్ ట్రావెల్ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ పోయి వచ్చిన నేను జస్ట్. సో ఇది డిస్ప్లే మీద చూపిస్తుంది.
ఇంకేమేమన్నా ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఓవరాల్గా 16 ఇస్తుందా ఫ్యూయల్? ఎకానమీలో 16 ఇస్తుందా? ఓకే 14 ఏమో బై. ఇది మైలేజ్ అయితే 12-14 ఇస్తున్నట్టు తెలుసు నాకైతే. ఇది కూడా ఎంత చూపిస్తుంది చూద్దాం. సో ఒకసారి మన మ్యూజిక్ సిస్టమ్ రిపీట్. సో ఎట్లా మన కార్లో వచ్చినాం కదా, ఒకసారి మ్యూజిక్ సిస్టమ్ ఎట్లుందో ఒకసారి చెక్ చేద్దాం. సో 15K సౌండ్ మంచిగా వస్తుంది. చాలు, ఎందుకని ఎక్కువ వేస్తే కాపీ రైట్స్ వస్తాయి. సో సౌండ్ మాత్రం నాకు నచ్చింది, బాగుంది.